గీతా వెంకటేశ్వర కృష్ణయాజ స్వార్థ ఆగమ సంస్కృత వేద పాఠశాల ఎండ్రాయి గ్రామము అమరావతి పంచారావ క్షేత్రం. ఈ రోజున మన యొక్క వేద పాఠశాల యందు శ్రీ పత్రి శృంగా ఛాయా విశాఖవేద సవిత సూర్యనారాయణ స్వామి వారి యొక్క కృతికరముగా ద్వాదశాదిత్య స్వరూపంగా ఆ సవిత సూర్యనారాయణ మూర్తిని యంత్రపూర్వకంగా ఆరాధన చేస్తూ అర్చన చేస్తూ ఆ యొక్క త్రిజ మహాసౌర అరుణప్రష్టపూర్వక మహామంత్రముతో సూర్య నమస్కారం చేసినటువంటి యొక్క గొప్ప మహద్భాగ్యాన్ని ఆ సూర్య భగవాని రోజున అనుగ్రహించి తరింపజేస్తున్నారు. ఈ యొక్క బృహత్కార్యం అంతా కూడా లోకహితార్థమై లోకమంతా సుభిక్షంగా ఉండాలని, మన గ్రామము రాష్ట్రము దేశము అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ స్వామివారికి సంకల్పంగా చెప్పుకొని, అలానే మన వేద పాఠశాల యొక్క ధార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరున ఈ యొక్క పాఠశాల అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధనలో భాగంగా జన్మాంతర హృదయ శరీరే సురక్షితాం వ్యాధి వినాశయ క్షేత్రం భాస్కరాయ నమో నమః. ఎప్పుడైతే ఈ యొక్క జనన మరణ చక్రం అనేటువంటిది ఎప్పుడైతే ఆగుతుందో అక్కడ వరకు కూడా ఎటువంటి యొక్క దోష భూయిష్టములు తెలుసో తెలియకో మనం చేసి ఉంటే శరీరమే సముచితం అవన్నీ కూడా వ్యాధిగ్రస్తంగా శరీరాన్ని పీడింపజేస్తుంటాయి. పాపం అనేటువంటిది ఎలా పీడిస్తుందంటే శరీరంతో ముడిపడినటువంటి యొక్క అనారోగ్యం చేత బాధింపబడుతుంది. అటువంటి యొక్క శరీరంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడైతే ఆరోగ్యంగా చేకూరుతుందో ఆ ఆరోగ్యం ద్వారా మళ్ళీ తిరిగి భగవంతుడిని ఆరాధించడానికి శరీరం అనారోగ్య బారిన పడకుండా ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలని ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అందుచేత ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా గొప్పది, చాలా విశిష్టమైనటువంటిది, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. దాని యొక్క విలువ తెలుసుకోవడం చేస్తే అంతకన్నా మహద్భాగ్యమైన జీవనం ఒకటి ఉండదు. అందుచేత ఎప్పుడు సూర్యారాధన చేస్తూ ఉంటారు. ఏమిటి భగవానుడికి నమస్కారం చేశారా అని అనడానికి నిదర్శనం ఉందని చెప్పంటే ఇదిగో ఇప్పుడే ఉదయిస్తూ వెలుగు రూపంలో కనపడ్డారయ్యా, ఇప్పుడే నమస్కారం చేశాను భగవానుడికి అని చెప్పని చెప్పుకోవడానికి సర్వధి సాక్షిభూతమైనటువంటి యొక్క పరమాత్మ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి. అందుచేత సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన అంటే ప్రత్యక్షంగా భగవంతుడికి మనం నివేదించుకుంటూ కృతజ్ఞతగా మనం చేసుకునే యొక్క మహత్కార్యమే సూర్యారాధన. ఈ సూర్యారాధన ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలప్రాయంలో ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి మఖా నక్షత్రము ఆదివారం సూర్యనారాయణ స్వామి యొక్క ప్రతిక ఈ యొక్క మహత్కార్యం అంతా కూడా జరుగుతుంది. అందరూ నమస్కరించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాము. వాసుదేవో వాసుదేవో